వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ అంటేనే దబిడి దిబిడే. ఓ రేంజ్లో ఫైట్స్, అంతకు మించి బాలయ్యకు ఎలివేషన్స్ ఇస్తాడు బోయపాటి. అందుకే త్వరలో రాబోయే అఖండ 2పై ఓ లెవెల్లో హైప్ క్రియేట్ అవుతోంది. అఖండ 2లో మరో హీరోయిన్ను తీసుకోవడంతో ప్రగ్యా జైస్వాల్ ఆ మూవీలో ఉన్నట్లా లేనట్లా అన్న డిస్కషన్ ఇప్పుడు జరుగుతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ తో సక్సెస్ సాధించిన బాలయ్య ఇప్పుడు అఖండ 2 షూటింగ్ చకచకా చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న 4వ సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్ అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్ వీడియో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించగా, అప్పుడప్పుడు వస్తున్న పలు రూమర్స్ కూడా అఖండ 2పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాయి. అఖండ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అఖండ 2 చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. కానీ బోయపాటి రామ్తో స్కంద తీసి ఫ్లాప్ ఇచ్చాడు. బాలయ్య కూడా చాలా బిజీగా ఉంటూ సినిమాలు చేస్తూనే ఉన్నారు గానీ బోయపాటికి మాత్రం కాల్ షీట్స్ కేటాయించలేదు. గోపీచంద్తో వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి, బాబీతో డాకు మహారాజ్ సినిమాల తరువాత మళ్లీ బోయపాటికి అవకాశమిచ్చారు బాలయ్య. అయితే అఖండ 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలయ్య బోయపాటి మధ్య క్రియేటివిటీలో ఇష్యూలు అవుతున్నాయంటున్నారు. అఖండలో నటించిన ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సంయుక్త మీనన్ను తీసుకున్నారు. కానీ అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ క్యారెక్టర్ ఉందో లేదో తెలియని పరిస్థితి రావడంతో బాలయ్య బోయపాటిని మందలించినట్లు టాక్. ఇందులో ప్రగ్యా జైస్వాల్ సీన్ ఒకటి ఉన్నప్పటికీ ఆమె లేకుండానే బోయపాటి ఒక ఫోటో పెట్టి మేనేజ్ చేయడం బాలయ్యకు అస్సలు నచ్చలేదంటున్నారు. బోయపాటి ప్రగ్యా మధ్య రెమ్యునరేషన్ ఇష్యూస్ ఉన్నాయని టాక్. అఖండ డాకు మహారాజ్ లో బాలయ్యతో కలిసి చేసిన ప్రగ్య నిజంగానే రెమ్యునరేషన్ ఇష్యూ వల్లే తప్పుకుందా లేదా ఆమె కూడా ఉందా అనేది సినిమా యూనిటే క్లారిటీ ఇవ్వాలి.